ब्रह्मविद्या सम्प्रदाय कर्तुभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహం కలిగిన వారందరికీ కూడా మనస్సును నిగ్రహించటం అనేది నేర్చుకోవాలి అని పరమాత్మ మనకు ఈ అధ్యాయమునందు తెలియచేస్తూ ఉన్నారు. మనందరము కూడా నశించిపోయేటటువంటి దేహానికి సంబంధించి అనేక విషయాల గురించి మనమందరము కూడా ఆరాటపడుతూ ఉంటాం. అంటే నాకు సంపదలు లేవు, ఆరోగ్యం లేదు, తర్వాత ఇంకా దేహానికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ. అయ్యో నా జుట్టు తెల్లబడిపోతుందని, నా చర్మం ముడతలు పడిపోతుందని, ఇలా మనం ఏం చేస్తున్నాం? ఏదో ఒక రోజు ఖచ్చితంగా జననం ఉంది అంటే మరణం ఉంటుందండి. మరి మనందరికీ తెలిసిన సత్యమే అయినా ఈ దేహము పడిపోతుంది అంటే, ఈ దేహం మరణిస్తుంది అంటే ఎవరికైనా బెంగ కలగకుండా ఉంటుందా అంటే, జీవన్ముక్తులకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే, మరణానికి మించి గొప్పదైనటువంటి భయం ఇక ఈ సృష్టిలో ఏదీ లేదండి. జీవన్ముక్తులు ఎలా ఉంటారంటే, ఎప్పుడెప్పుడు బరువైనటువంటి ధాన్యపు బస్తాని తల మీద పెట్టుకున్న వ్యక్తి ఎప్పుడెప్పుడు దించుదామా అని ఎలా ఎదురు చూస్తుంటారో, మహాత్ములైనటువంటి జీవన్ముక్తులైన వారు కూడా అలాగే ఇంకెప్పుడు ఈ దేహము విడిచిపెడదామా అని చెప్పేసి పాము కుబుసాన్ని విడిచినట్టుగా జీవన్ముక్తులు దేహాన్ని విడిచిపెడతారండి. అంటే వారందరికీ కూడా ఈ శరీరము చాలా భారంగా ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనకి కూడా ఎలా ఉంటుంది? భారంగానే ఉంటుంది. కానీ దేహ సంబంధమైన విషయాల మీద కోరిక తగ్గదండి. సాధారణమైన వ్యక్తులకు జీవన్ముక్తులకు ఉన్న తేడా ఏంటంటే, జీవన్ముక్తులు ఎలా ఉంటారు? నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మని అని కృష్ణ పరమాత్మ మనకు 3వ అధ్యాయంలో 22వ శ్లోకంలో 3-4 పాదాలలో చెప్తారండి. అంటే నేను పొందనిది, పొందాల్సింది కూడా ఈ లోకంలో ఏదీ లేదు. ఇలాంటి వాళ్ళు జీవన్ముక్తులు. అంటే భగవంతుడు ఈ సృష్టిలో ఏదైనా అనుభవించాలా అంటే, తానే అన్ని సృష్టి చేసినప్పుడు ఇక తనకు అనుభవించాల్సినవి ఏముంటాయండి? అంటే జీవన్ముక్తులైన వాళ్ళు కూడా తెలుసుకుంటారు, నేను కేవలం ఈ దేహానికి సంబంధించి అల్పమైన ఉపాధి కాదు. నేను ఈ జగత్తంతటినీ కూడా పాలించగలిగినటువంటి స్వస్వరూపమైనటువంటి సచ్చిదానందమే నేను అని తెలుసుకున్నప్పుడు, ఇక సృష్టికర్త, స్థితికర్త, లయకర్త తానే అయినప్పుడు ఇక ఈ లోకంలో ఏది పొందాలని ఉంటుందండి? మనకి రామకృష్ణ పరమహంస గారికి గొంతుకి సంబంధించి క్యాన్సర్ వచ్చిందండి. వివేకానందుడు కొద్దిగైనా ఆహారం తీసుకోండి అన్నప్పుడు తినలేకపోతున్నాను అన్నారట రామకృష్ణ పరమహంస గారు. అలా అన్నప్పుడు, సరే మీరు రోజు కూడా కాళికా అమ్మ దగ్గరికి వెళ్తారు కదా, అమ్మతో మాట్లాడతారు కదా, మరి కొంచెం ఆహారం తీసుకునేలాగా అనుమతిని ఇవ్వమని మీరు అడగండి అంటే, అప్పటికప్పుడు సమాధానం చెప్పడం కంటే తర్వాత చెప్తే బాగుండు అని రామకృష్ణ పరమహంస గారు కాళికా అమ్మ గుడిలోకి వెళ్తారట. కాసేపు అయిన తర్వాత బయటకు వస్తారట. వచ్చిన తర్వాత వివేకానందుడు అడుగుతారు, మీరు అడిగారా అమ్మ ఏమన్నారు అంటే, ఈ నోటితోనే తినాలా, అన్ని నోళ్లతో నువ్వు తింటున్నావు కదా, ఇంకా ఈ నోటితో కూడా తినాలా అని అమ్మ చెప్పింది అన్నారు. అంటే అమ్మని అడగను లేదు, అమ్మ చెప్పను లేదండి. తనకు తెలుసు, తాను అన్ని రూపాలలో అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ తన అనుభవంలోకి వచ్చిందండి. ఇప్పుడు
మనకి అబ్దుల్ కలాం గారు చెప్పుకున్నారండి. అప్పుడు బాగా కరువు ఉన్నటువంటి పరిస్థితి, గోధుమలు దొరకనటువంటి పరిస్థితి అండి. అలాంటప్పుడు వాళ్ళ అమ్మగారు బయట బాగా చల్లగా ఉందట. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేశారు, రొట్టెలు చేసి ఇస్తూ ఉన్నారట. ఇప్పుడు రొట్టెలు పెడుతూ ఉంటే తింటూనే ఉన్నాడు. అలా తింటూ పిండి అయిపోయిందండి. కానీ ఆ పిల్లవాడు చూసుకోలేదు. తింటున్నాడు. "బాగున్నాయా నాన్న" అంటే, "బాగున్నాయమ్మా" అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ అన్నగారొచ్చారు. అన్నగారొచ్చి, "చూసుకోవద్దారా? ఇప్పుడు మనకు గోధుమలు దొరకనటువంటి పరిస్థితి. కాస్త అందరం చూసుకొని తింటే అమ్మ ఒక 2 రొట్టెలైనా తిని ఉండేది కదా!" అని చెప్పేసి. అంటే అమ్మ తినకపోయినా కొడుకు తింటుంటే, ఆ కొడుకు యొక్క ఆనందాన్ని చూసి పరమానందం పొందింది. "పర్వాలేదులే నాయనా నాకు ఆకలిగా లేదు" అని చెప్పి మరి పడుకున్నారట. అంటే ఏంటంటే ఇక్కడ అంటే అన్ని రూపాలలో తానే అనుభవించడం అంటే మనందరికీ కూడా తెలియజెప్పేటటువంటి స్వరూపము అమ్మ. అమ్మ తాను తినకపోయినా పిల్లవాడు తింటుంటే చూసి ఆనందపడుతుంది. అమ్మకు కడుపు నిండుతుంది. పిల్లవాడు తినకుండా పడుకుంటే అమ్మ కూడా తినకుండానే పడుకుంటుంది. ఎందుకు అంటే పిల్లవాడి యొక్క ఆకలిని తల్లి ఏం చేస్తుంది? తన యొక్క తన బాధ అవుతుందండి. పిల్లవాడి ఆకలి యొక్క బాధ తన బాధ అవుతుంది. అంటే ఇక్కడ భగవంతుడు కూడా మనందరికీ కూడా అమ్మగా ఉంటాడు. ఆయనే గదండీ! అమ్మగా ఆయనే ఉన్నాడు. నాన్నగా ఆయనే ఉన్నాడు. తాతగా ఆయనే ఉన్నాడు. మనల్ని సృష్టించేది, పోషణ చేసేది, మనకు ఆశ్రయం ఇచ్చేది, మనల్ని భరించేది అన్నీ ఆయనేనండి. 9వ అధ్యాయంలో చెప్పారు. 17, 18 శ్లోకాలలో పితాహమస్య జగతో, ఈ జగత్తంతటికి కూడా నేనెవరిని అంటే మరి నేను తండ్రిని. మాతా ధాత పితామహ, నేను అమ్మను, నీ రక్షకుడను. తర్వాత నీకు తాతను కూడా నేనే. వేద్యం పవిత్రమోంకార రుక్సామయేజురేవచ, ఋగ్వేదంగా, సామవేదంగా, అధర్వణ వేదంగా, ఓంకార స్వరూపంగా అన్నిగా నేనే ఉన్నాను అని చెప్పి మరి భగవంతుడు మనందరికీ చెప్పారు. ఎవరైతే ఆత్మస్వరూపమును గురించి విచారణ చేస్తూ ఆత్మానందాన్ని పొందుతారో వాళ్ళకి ఏమవుతుంది, ఈ జగత్తంతటికి నేనే కదా తండ్రిని, నేనే కదా అమ్మను, నేనే కదా వీళ్ళందరినీ కాపాడాల్సిందని అందరి యొక్క రక్షణ తన రక్షణ అవుతుందట. రమణుల దగ్గరికి ఎవరైనా ఏడుస్తూ వస్తే వాళ్ళ యొక్క బాధ తెలుసుకొని, వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా తాను తీసేసుకునేవాడట. చూడండి, పిల్లల యొక్క కష్టాన్ని మరి భగవంతుడు రమణులు ఎందుకు తీసుకున్నారు? ఆయన భగవత్ స్వరూపమయ్యాడు. ఆయనే అమ్మయ్యాడు. ఆయనే అయ్యయ్యాడు. అందుకే ఆయన అందరి యొక్క కష్టాలను తీసుకుంటూ అందరికీ శాంతిని ప్రసాదించే ప్రయత్నం చేసేవాళ్ళట. అంటే జీవన్ముక్తులైనటువంటి వారికి ఇక ఈ దేహానికి సంబంధించి తాను పొందనిది, పొందాల్సింది ఏదీ లేదట. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. మీ దగ్గర నుంచి ఫలితాన్ని కోరకుండా కూడా అందరికీ ఉపకారం చేయగలిగినటువంటి సుహృత్ అంటే జీవన్ముక్తులకు మాత్రమే సాధ్యమవుతుందండి. నీ నుండి ఒక ఫలితాన్ని కోరకుండా నీకు సహాయం చేస్తున్నారు. నువ్వు అవమానించినా, మనం చూడండి భగవంతుడిని, ఈ దేహానికి సంబంధించి ఏదైనా కష్టం వస్తే చాలు వెంటనే ఎవరిని తిడతామంటే భగవంతుడిని తిట్టేస్తాం. భగవంతుడికి దయలేదండి, మా కుటుంబానికి ఇన్ని కష్టాలు ఇచ్చారని మనం ఎవరిని తిడుతున్నాం? భగవంతుడిని. అయినా మనకు శుభములు కలిగిస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే సుహృత్. నీ దగ్గర నుంచి నువ్వు తిడుతున్నావా, నువ్వు పొగుడుతున్నావా అనేటటువంటి ఆలోచన లేకుండా భగవంతుడు ఏం చేస్తారు, మనందరికీ కావలసినటువంటి శుభములను మనకు అవసరమైన సందర్భంలో ఆయన మనం అడగకపోయినా ఇచ్చేస్తాడు. ఆయనే మనందరినీ భరిస్తున్నాడు. మనకి మనం ఎవరెవరు ఏ ఏ ప్రాంతాలలో ఎటువంటి ఆహారాన్ని తింటే వాళ్ళు సంతోషంగా ఉండగలరో ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి ఆహారాన్ని ఇస్తారండి. చూడండి, ఇప్పుడు మనం ఏంటి, నార్త్ ఇండియా వెళ్తే అక్కడంతా కూడా రోటీలు తింటారు. ఇప్పుడు మన సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు ఆహారం అన్నాన్ని మనం తినటం జరుగుతుంది. మరి ఒక్కొక్క చోట ఒక్కొక్క పంటకు సంబంధించి మరి ఏర్పాట్లు జరిగాయి. అంటే భగవంతుడు ఎవరిని ఎలా ఎప్పుడు అనుగ్రహించాలో ఆ విధంగా పరమాత్మ ఏం చేస్తారు,
మనందరికీ కావలసినవన్నీ ఇస్తారు. అలా ఇవ్వగలిగిన శక్తి మరి మనకి కూడా వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎలా వస్తుందంటే మీ మనస్సు చేసే పనితీరుని మీరు గమనిస్తుండండి. మీ యొక్క మనసు నశించిపోయే విషయాల కోసం ఆలోచన చేస్తుందా? శాశ్వతమైన వస్తువు కోసం ఆలోచన చేస్తుందా? అని మీ యొక్క మనస్సు యొక్క మనన శక్తిని గనక మీరు గమనించగలిగితే, మీ మనస్సును శాశ్వతమైన వస్తువు వైపు గనక దృఢమైన అభ్యాసము చేత, పురుష ప్రయత్నం చేత మీరు గనక మనస్సును శాశ్వతమైన ఆత్మ వైపు తిప్పగలిగితే, మనమందరము కూడా ఎవరమైపోతాం? సచ్చిదానంద స్వరూపమైపోతామట. అలా కావాలి అంటే ఇక్కడ పరమాత్మ ఏం చేశారంటే మనకు మనస్సునిచ్చారు. మనకు చెప్పారు కూడా కృష్ణ పరమాత్మ 15వ అధ్యాయం 7వ శ్లోకంలో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, నా యొక్క అంశను, సనాతనమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంగా ఉన్న నేను నా అంశను భూమి మీద ఉన్న వస్తువులను అనుభవించడం కోసం, విహారం కోసం పంపిస్తున్నారు. మనం కూడా అప్పుడప్పుడు విహారానికి వెళ్తుంటాం. పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు విహారయాత్రకు వెళ్తుంటారు కదండి. భగవంతుడు కూడా ఏం చేశారట, తనకి కూడా తన యొక్క అంశలందరినీ కూడా తానొక మాయ చేత ఒక ప్రకృతిని సృష్టించారట. అలా సృష్టించినటువంటి ప్రకృతిలో జీవుణ్ణి ఏం చేశాడు, నువ్వు కూడా హాయిగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భూలోకంలో ఉన్నటువంటి సంతోషాలన్నీ అనుభవించండి అని అన్నారట. మరి అనుభవించాలంటే ఖాళీగా పంపించకూడదు కదండి. అందుకని చెప్పేసి మనశ్శేష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి, మనస్సు 5 ఇంద్రియాలను ఇచ్చి వెళ్ళండి నాయన అంటే ఖాళీగా పంపించారండి. మనస్సులో ఏ విధమైనటువంటి వస్తువులను ఇచ్చి పంపించలా. మనం భూమి మీదకి రాగానే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోండి. ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఖాళీగా వెళ్ళాం. వెళ్ళేటప్పుడు ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళ్ళాం, వాళ్ళకి అది ఇచ్చేసాం. మళ్ళీ మనం భోజనాలు చేసాం. భోజనాలు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, రకరకాలైనటువంటి మధుర పదార్థాలు పెడుతుంటారు. ఇప్పుడు ఇన్ని పదార్థాలు వృధా చేయడం ఎందుకు అని చెప్పేసి ఒక కవర్ తీసుకొని ఆ మధుర పదార్థాలన్నీ వెంట పెట్టుకొని వస్తున్నాం. మరి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాం? ఖాళీ చేతులతో వెళ్ళాం. వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాం? అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిటర్న్ గిఫ్ట్ ఒకటి ఇస్తారు కదండి. మా ఇంటికి వచ్చారు అని చెప్పేసి గృహప్రవేశం కానీ, ఇంకా వివాహము, ఇలా ఏదైనా ఒక సందర్భంలో ఇవాళ ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అనేది బాగా అలవాటైపోయింది కాబట్టి, వాళ్ళొక గిఫ్ట్ ఇస్తారు. ఆ గిఫ్టు, ఇంకా మధుర పదార్థాలు, తర్వాత ఇంకా ఏం తెచ్చుకుంటాం? అక్కడ తిన్నటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి బాగుంది, ఈ పదార్థం బాగుంది, ఈ పదార్థం బాలేదు. ఇంకా ఆ ఫంక్షన్‌కి వచ్చినటువంటి వాళ్ళలో కొంతమంది ధరించినటువంటి ఆభరణాలు, లేకపోతే వాళ్ళతో కాసేపు మాట్లాడితే వాళ్ళ బంధువులు, మీ బంధువులు దగ్గర దగ్గర వాళ్ళని, ఇలా రకరకాలైనటువంటి విషయాలన్నీ మనం ఏం చేసుకుంటాం, మోసుకొని ఇంటికొస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం, ఖాళీగా వెళ్ళాం. వెళ్ళేటప్పుడు ఎంప్టీగా వెళ్ళాం. ఎంప్టీగా వెళ్ళినటువంటి మనం వచ్చేటప్పటికి ఎన్ని మోసుకొని వస్తున్నాం? ఎన్నో విషయాలు, తర్వాత పదార్థాలు, తర్వాత గిఫ్టులు, ఇవన్నీ పట్టుకొస్తున్నాం. మరి మన ఇంట్లోకైతే ఇన్ని వస్తువులను తీసుకొని వస్తుంటే రానిచ్చే వాళ్ళు మన ఇంట్లో ఉన్నారు. కానీ భగవంతుడు ఏమంటున్నారు? నేను మిమ్మల్ని ఈ లోకంలో ఉన్న విషయాలను అనుభవించండి, సంతోషంగా రండి. అంతే. నేనేం చెప్పలా మీకు. ఇంకేం తీసుకురావద్దు. మళ్ళీ మన ఇంటికి మీరు రావాలనుకున్నారనుకోండి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అనుభవాల గురించిన ఆలోచన ఉండకూడదు. ఫంక్షన్‌కెళ్ళాం. అక్కడ వెళ్లారు, ఫంక్షన్ చూడండి, సంతోషంగా, హాయిగా భగవంతుడు మీకు ఆ రోజున సంతోషంగా గడపడం కోసం అని చెప్పి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమం అని, అంటే జీవుడిని సంతోషపెట్టడానికే గదండీ భగవంతుడు పండుగలు, శుభకార్యాలు ఇవన్నీ ఏర్పాటు చేసింది. ఏమంటారు, తీర్థయాత్రలకు వెళ్ళండి, తర్వాత దేవాలయాలకు వెళ్ళండి, అక్కడ రకరకాలైనటువంటి ఆహ్, ఏంటి ఉత్సవాలు జరిపించండి, యజ్ఞాలు జరిపించండి, దానాలు జరిపించండి. ఇలా ఎందుకు? జీవుడు సంతోషంగా ఉండడం కోసం మీరందరూ ఆ భూలోకంలో సంతోషంగా ఉండండి అన్నారు. అంటే మనందరి యొక్క పరిస్థితి అండి ఇది. ఎవరి స్టోరీనో సినిమా చెప్పట్లా. మన జీవితంలో మనకు భగవంతుడిచ్చిన అవకాశాలేంటో ఒక్కసారి మనం మననం చేసుకుంటున్నాం. మనన శక్తి మనందరికీ ఉంది కదండీ మన మనస్సుకి. కాబట్టి అక్కడికి వెళ్ళి
అన్నీ భగవంతుడు ఏమంటారంటే మీరెలా చూడాలంటే, నేను ఇదివరకు కూడా ఈ ఉపమానం చెప్పాను. గోపికలందరూ కూడా దుర్వాస మహర్షికి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకొచ్చి దుర్వాస మహర్షికి భోజనం పెట్టారట. దుర్వాస మహర్షి వాటన్నింటిని తిన్న తీరు ఎలా ఉందో, మనం కూడా రోజు అలా తినడం అలవాటు చేసుకుంటే, మన ఇంటికి మనం తొందరగా వెళ్ళొచ్చు. ఎలా తిన్నాడాయన? అంత ఆహారం తినడం అయిపోయిన తర్వాత, స్వామి మేము నర్మదా నదిని దాటి కృష్ణుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి. కాబట్టి మేము వెళ్ళాలంటే నర్మదా దారివ్వాలి. దారివ్వడానికి మీరేదైనా చెప్పండి. మీకు చాలా శక్తులుంటాయి గదా! అంటే దుర్వాస మహర్షి అన్నారట, గోపికలు తెచ్చిన ఆహారాన్ని దుర్వాస మహర్షి ఒక గడ్డిని తిన్నదాని వలె తిన్నాడు అన్నాడట. అంటే గడ్డి చప్ప ఏదైతే ఉంటుంది గదండీ! అదో గడ్డి సొప్ప ఏదో సంథింగ్ ఏదో. అయితే అది తిన్నాడు. అంటే గడ్డిని తింటే రుచి ఏముండదు గదా! అట్లాంటి గడ్డి లాంటి పదార్థాలు తిన్నారు అని మీరు జెప్పండి. నర్మద మీకు దారిస్తుంది అంటే, మరి మనమందరము కూడా ఎవరము అంటే, రుచికరమైనటువంటి పదార్థాలు, ఇది రుచి కలిగినది, ఇది రుచి లేనిది అని చెప్పి, ఇంద్రియాల యొక్క లౌల్యానికి మనమందరము కూడా బానిసలమండి. ఇంద్రియాలకు మనందరం బానిసలం కదా! కాబట్టి మనమందరికేమో ఈ పదార్థం బావుంటుంది, ఈ పదార్థం బావుంటుందనే మనస్తత్వం కలిగిన వారు కాబట్టి గోపికలు నవ్వుకున్నారు. దుర్వాస మహర్షి ఇన్ని పదార్థాలు తిని ఏం మాట్లాడుతున్నారు? ఆయన తిన్న పదార్థాలు గడ్డా? ఏమో నర్మద దారిస్తుందట అని జెప్పేసి అనుమానంతోనే దుర్వాస మహర్షి గడ్డి లాంటి ఆహారాన్ని తిన్నారు అన్నారట. వెంటనే నర్మద దారిచ్చింది. అర్థం గాల. ఏంటి? వాళ్ళకేమీ అర్థం గాలే. ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటే మనందరం ముక్తులమవుతాం. అర్థం చేసుకోవడం అంటే జ్ఞానము విజ్ఞానంగా మారాలండి. జ్ఞానము విజ్ఞానంగా అంటే ఇప్పుడు ఫంక్షన్ గురించి చెప్పాను గదా! ఇప్పుడు మనం ఫంక్షన్‌లో ఏం చేసాం? అక్కడికి వెళ్ళేటప్పుడు ఖాళీగానే ఉన్నాం. ఎంప్టీగా ఉన్నాం. అక్కడికెళ్ళిన తర్వాత మన బంధువులు, స్నేహితులు ఎప్పుడెప్పుడో కలవని వాళ్ళు, చిన్ననాటి స్నేహితులు, ఇలా మనం పండుగలు చేసుకున్నది, ఫంక్షన్‌లు ఈ సందర్భంలో ఎందుకెళ్తాం చెప్పండి? ఎప్పుడో చూసిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు చూస్తామని, వాళ్ళ యొక్క యోగక్షేమాలు కనుక్కుంటామని మనందరం వెళ్తాం. వెళ్ళిన తర్వాత భగవంతుడేమంటంటే, "వెళ్ళండి. హ్యాపీగా వెళ్ళండి. పర్వాలేదు." దుర్వాస మహర్షి కూడా అన్ని పదార్థాలు తెచ్చారు. తిన్నాడు. ఎలా తిన్నాడు? అక్కడ మీరెలా ఉండాలంటే, అందరిని పలకరించండి. వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోండి. సంతోషంగా ఉండండి. ఎవరికీ బాధ కలిగించకుండా, మీ వలన అందరికీ ఎంతో కొంత ఉపకారం కలిగేలాగా మీరు ప్రవర్తించండి. మీ మాట చేత గాని, మీ ప్రవర్తన చేత గాని, అవతలి వారికి ఇబ్బంది కలగకుండా మీరు ప్రవర్తించి అక్కడున్నటువంటి పదార్థాలను వాటన్నింటిని తిని, అక్కడనే వదిలేసి రిటర్న్ గిఫ్ట్‌లేమి పట్టుకోకుండా హాయిగా ఇంటికి రండి. వెళ్ళేటప్పుడు ఎంత సాదాసీదాగా వెళ్లారో, వచ్చేటప్పుడు కూడా అంతగా అలాగే రండి. వెళ్ళేటప్పుడు ఏమేం మూట కట్టుకొని వద్దామా అని చెప్పేసి వెళ్లారనుకోండి, వచ్చేటప్పుడు కూడా అలాగే మూట కట్టుకొనొస్తారు. అంటే ఫలాల మీద మనకు వ్యామోహం ఉన్నప్పుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమందండి దేవాలయాలకు వెళ్ళినా, కొన్ని కొన్ని చోట్లకు వెళ్తే స్పెషల్‌గా హ్యాండ్ బ్యాగులలో వాళ్ళ దగ్గరున్న ఒక క్యారీ బ్యాగ్‌లో కొన్ని రకాలైనటువంటి కవర్లుంటాయి. జిప్‌లాక్ బ్యాగ్స్ ఉంటాయి. అవి తీసుకెళ్ళి అక్కడున్న పదార్థాలన్నీ స్టోర్ చేసుకుంటారు. మిగిలిపోతే వీలైతే కొంచెం మనకు తెలిసిన వాళ్ళుంటే కొంత అక్కడున్న పప్పు, కూర కూడా ప్యాక్ చేసుకొనొచ్చి సాయంత్రం భోజనానికి సరిపడా తెచ్చుకుంటారు. ఇలా ఎంతకాలం తెచ్చుకుంటారు? భగవంతుడు మీకు ఐశ్వర్యం ఇచ్చారు కదండీ! మీకు తినడానికి అన్నీ ఇచ్చారు. మనం ఇక్కడ ఏం చేస్తాం అన్నీ ఉంటాయి గానీ బద్ధకం చేత, సోమరితనం చేత మనం ఏం చేస్తామంటే వాటన్నింటిని తెచ్చుకుంటామండి. మరి ఈ యోగులెలా ఉంటారు? జ్ఞానులెలా ఉంటారు? సమయాన్ని ఎలా గడుపుతారు? మరి ఈ అజ్ఞానులు, మూర్ఖులైనటువంటి వాళ్ళు ఎలా సమయాన్ని గడుపుతారంటే, మనకు శాస్త్రం చెప్తుందండి. వేద శాస్త్ర పురాణేన వేదములు, శాస్త్రములు, పురాణాలన్నింటినీ కూడా అధ్యయనం చేస్తూ ఉంటారట. వాళ్ళెలా అంటే కాలాన్ని వాళ్ళెలా గడుపుతుంటారు అంటే, కాలాన్ని గడపటంలో వీళ్ళెప్పుడూ కూడా వేద పురాణాలు, వేదాలకు సంబంధించి, పురాణాలకు సంబంధించి, ఆనాటి కాలంలో రాముడి యొక్క జీవన విధానము, ఇలా ఒక్కొక్కరి విషయాలన్నీ కూడా విచారణ చేస్తూ, కాలాన్ని ఏం చేస్తూ ఉంటారు? గడిపేస్తూ ఉంటారట. ఎవరు?
పండితులైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు, భగవత్ సంబంధమైన విషయాల గురించిన ఆలోచన చేస్తూ మరి కాలాన్ని ఏం చేస్తుంటారు? గడుపుతూ ఉంటారు. మరి మూర్ఖులైనటువంటి వాళ్ళు, సోమరులైనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనంటే, ఎప్పుడూ కూడా నశించిపోయేటటువంటి విషయాల కోసం అని చెప్పేసి వాళ్ళ యొక్క సమయాన్నంతా గడుపుతుంటారు. అంటే దేనికోసం అని చెప్పేసి? నిద్ర కోసం అని చెప్పేసి. నిద్రే నిద్రయా వ్యసనేనచ అంటే మూర్ఖులైనటువంటి వాళ్ళేమో నిద్రపోతూ ఎప్పుడూ నిద్రపోవడానికి ఇష్టపడతారు. సమయం దొరికితే నిద్రపోతారు. ఇంకా వ్యసనాలతో వాళ్ళేం చేస్తారు? ఎప్పుడు అవతలి వారి దగ్గర నుంచి ఏదో ఒకటి పొందాలి అని చెప్పి, ఆ నశించిపోయే విషయాల కోసం నాకింత సంపదుంటే బావుండు, ఈ ఉద్యోగం ఉంటే నాకు పాట పాడటం వస్తే బావుండు. ఇలా రకరకాలైనటువంటి విషయాల గురించినటువంటి ఆలోచన చేత వీళ్ళేం చేస్తుంటారు? కాలాన్ని గడుపుతూ ఉంటారు. మరి ఎవరి యొక్క సమయము గొప్పగా వాళ్ళని ఉద్ధరిస్తుంది? మరి భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానముతో కూడినటువంటి విషయాలోచన చేస్తూ ప్రతి పనిని చేసేటప్పుడు శాస్త్రాన్ని గుర్తు తెచ్చుకొని శాస్త్రమునందు చెప్పిన విధంగా కర్మ చేస్తూ ఉండడం. అలా ఉన్నటువంటి వారు ముక్తిని పొందుతున్నారు. మరి వీళ్ళు వ్యసనములకు అంటే ఇంద్రియాలకు ఏమవుతున్నారు? బానిసలవుపోతున్నారు. మన కన్నుకి మనం బానిసండి. కన్ను తనకు నచ్చిన రూపాలు చూయించమంటుంది. నాలుక నచ్చిన రుచులు తినమంటుంది. మరి చెవులు నచ్చినటువంటి పాటలో ఏదో అవతల వాళ్ళు నలుగురు మాట్లాడుకుంటుంటే ఆ పనికి రానటువంటి విషయాలన్నీ మన తలకెక్కించుకొని ఇంటికొచ్చిన తర్వాత పశువు గడ్డి మేసి ఇంటికొచ్చాక నెమర వేస్తే అది శక్తిగా మారుతుంది. మనం ఈ ఇంద్రియాల చేత అనుభవించిన విషయాలన్నింటినీ ఏం చేస్తున్నాం? ఇంటికి తెచ్చుకొని వాటన్నింటినీ నెమరవేస్తూ పలానా వాళ్ళు మనకు కలిశారు, వాళ్ళు ఇదివరకు కంటే బాగా ఎదిగిపోయారు, ఇంకొకరు అయ్యో పాపం మన కళ్ళ ముందే ఉన్నవాళ్ళు, పాపం వాళ్ళు ఇవాళ దీనావస్థలో ఉన్నారు, వాళ్ళు ఈ పదార్థాలు పెట్టారు, ఆ పదార్థాలు రుచిగా లేవు. ఇదే కదండి మన యొక్క సమయం. మరి మన యొక్క సమయాన్ని ఎలా గడపాలో కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే మన మనసుకు నేర్పించాలా. మనస్సంయమము అంటే ఏంది? మనసును నిగ్రహించడం అంటే దానికి ఒక తాళ్ళు కట్టేసి బంధించడం కాదు. మనసు ఆనందపడే విధంగా మీరు పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోండి అని మనకు అప్పచెప్పారండి. ఇప్పుడు పిల్లవాడు అటు ఇటు పరిగెడుతున్నాడు. పరిగెట్టేటటువంటి పిల్లవాడిని 2 దెబ్బలేసి కూర్చోబెడతారా? లేకపోతే తాళ్ళు పెట్టి కట్టేసి కూర్చోబెడతారా? వాడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారా? వాడు సంతోషంగా ఉండడానికి వాడికి ఇష్టమైన పదార్థం పెడతాము. వాడికి ఇష్టమైన వస్తువులు ఇచ్చి ఆడు సంతోషంగా ఆడుకునేలాగా చేస్తే ఇంకొకసారి మనల్ని నమ్మి పక్కింటి వాళ్ళు ఆ పిల్లల్ని కాసేపు వాళ్ళకేదైనా పనుండి వీళ్ళింటికి పంపిస్తే నా పిల్లవాడు క్షేమంగా సంతోషంగా ఉంటాడు అనుకునేంత భరోసా ఇవ్వాలంటే మనకు అప్పజెప్పబడిన పిల్లవాడు సంతోషంగా ఉండాలి. అంతే కదండి. జీవుడికి కూడా భగవంతుడు ఏమిచ్చాడు? మరి మనసు ఇంద్రియాలను ఇచ్చారు. మనం ఏం చేస్తున్నాం? ఈ ఇంద్రియాలకు సుఖాలు ఇద్దామన్న నెపంతో లడ్డూలు బాగున్నాయని పెడితే ఇప్పుడు ఏమవుతుంది? నాలుక లడ్డూలను అసహించుకునేంతగా లడ్డూలు పెడుతూనే ఉంటాం. తిను 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 అని పెడతాం. పెట్టిన తర్వాత బాగా తిన్న తర్వాత కడుపు ఏమవుతుంది? బాగా ఇబ్బంది పడుతుంది. నాలుకేమంటుంది? లడ్డూలు తింటావా అంటే అబ్బో వద్దు, నాకొద్దు, చీ అంటుంది. అంటే ఇప్పుడు మనకి భగవంతుడిచ్చినటువంటి మనసు 5 ఇంద్రియాలను ఏం చేసాం? వాటిని ఆకలితో అలమటింపజేస్తున్నాం. లేదా బాగా తిండి పెట్టి బాగా బద్ధకస్తుల్ని చేస్తున్నాం. మరి ఇవి 2 కూడా ప్రమాదమే కాబట్టి భగవంతుడు ఏమంటారు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. మీ ఇంద్రియాలకు మనసుకు ఏం నేర్పిస్తారు? మితంగా ఉండడం నేర్పించండి. ఏ పిల్లవాడైనా మితిమీరినటువంటి ప్రవర్తన కలిగి ఉంటే అలాంటి పిల్లలు మన ఇంట్లో ఉండకూడదు అనుకుంటా. కొంతమంది పిల్లలు అసలు మనం ఏం చెప్తున్నామో వింటున్నారా వినట్లేదా అర్థం కాదండి. అలాంటి పిల్లల్ని కూడా వద్దనుకుంటాం. ఒక పనిని చెప్తే అలా అల్లుకుపోయేటటువంటి ఒక మాట చెప్తుంటే అల్లుకుపోయే పిల్లలు ఉన్నారనుకోండి, అలాంటి పిల్లలు మా ఇంట్లో 10 రోజులు కాదండి, నెల ఉన్నా పర్వాలేదు అంటాం. అంటే తల్లిదండ్రులు నేర్పించినటువంటి ప్రవర్తన మితం. మనం కూడా మన ఇంటికి ఎవరినైనా అప్పజెప్పినప్పుడు మనం ఆ పిల్లవాడిని ఎలా చూసుకోవాలి? సంతోషంగా చూసుకోవాలి. మనకి భగవంతుడు మనస్సు 5 ఇంద్రియాలు ఇచ్చారు. ఆ 5 ఇంద్రియాలు మనసు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. భగవత్ సంబంధమైన శాశ్వతమైన ఆ పరబ్రహ్మము గురించి మనం జ్ఞానాన్ని బోధిస్తూ
మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఈ మానవ దేహాన్ని ఎలా ఉంచాలంటే భగవత్ సంబంధమైన ఆలోచనలు, భగవత్ సంబంధమైన కథలు. ఎవరికైనా కష్టంలో ఉంటే భగవంతుడు కష్టంలో నుంచి ఎలా బయటపడవచ్చో ఆయన చెప్పినటువంటి, ఆయన ఆచరించి చూపించినటువంటి కొన్ని పురాణాలు, ఇతిహాసాలలో ఉన్న కథలను చెప్తూ అవతలి వాళ్ళ యొక్క కష్టం పోగొట్టుకోవడానికి భగవంతుడు సూచన చేసినటువంటి మార్గాన్ని వాళ్ళకి ఉపదేశం చేస్తూ భగవంతుడు ఇంత గొప్పవాడని, ఆ భగవంతుడిని తలుచుకు 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 ఆనందపడేటటువంటి రూపంగా ఎవరైతే ఉంటారో వాళ్ళెప్పుడూ సంతోషంగా ఉంటారు. వాళ్ళ పక్కనున్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. మనందరం ఎక్కడ భగవన్నామాన్ని స్మరణ చేస్తే ఈశ్వరుడు ఉంటారు అంటే, ఎక్కడైతే భగవత్ సంబంధమైనటువంటి ఆ మాటలు మాట్లాడుతుంటారో, భగవత్ సంబంధమైన ఆలోచనలతో జీవిస్తుంటారో, భగవత్ సంబంధమైన కథలను నలుగురికి పంచుతూ వాళ్ళు సంతోషంగా ఉండేటటువంటి భాగవత పురుషులైనటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి మనమందరము కూడా. అంటే ఎప్పుడూ కూడా మనస్సు, ఇంద్రియాలు ఏం చేయాలి? సంతోషపడాలి. మనమే నేర్పిస్తున్నాం. తోటకూర పప్పు బాగుంటుంది కదా అని చెప్పి తోటకూర పప్పు పెడతాం. ఆ తోటకూర పప్పు దొరకలేదనుకోండి, అయ్యో దొరకలేదని ఏడిపిస్తాం. దొరికిందనుకోండి, పెడితే పెట్టి పెట్టి దాన్ని చావగొడతాం. ఇది తిను తిను అంటే, అయ్యో నాకు వద్దు రామా అంటుంది. అంటే మనం ఏం చేస్తున్నాం? ఆ లేనిపోని విషయాల గురించిన ఆలోచన చేస్తూ అన్నింటినీ దానికి అప్పచెప్పి మనం ఏం చేస్తున్నాం? మనసు, ఇంద్రియాలను ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉన్నామండి. మన తప్పే. ఇప్పుడు ఒక కుటుంబంలో భార్య బిడ్డలు బాధపడుతున్నారంటే యజమాని యొక్క తప్పు. యజమాని ఆ భార్య పిల్లల యొక్క కోరికలను తీర్చడంలో మరి ఆయన విఫలమయ్యాడు. మరి లోకం అంటుంది, ఏముందండి ఆయన భార్య బిడ్డలు కోరకూడనటువంటి కోరికలు కోరతారు, పాపం ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు, జీతం తక్కువ అంటే. సంపద ఎంతైనా ఉండనివ్వండి, భార్య బిడ్డలు సంతోషంగా ఉండగలిగినటువంటి యోగ కర్మసు కౌశలం, వివేకంతో కూడినటువంటి బుద్ధి గనక ఉందనుకోండి, మరి తనకున్నటువంటి జ్ఞానము చేత భార్య బిడ్డల్ని సంతోష పెట్టగలరు. ఎంతటి ఐశ్వర్యమున్నా దుఃఖపడేటటువంటి కుటుంబాలు కోకొల్లలుంటాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? జ్ఞానముతో కూడి, అంటే వివేకంతో కూడినటువంటి బుద్ధి చైతన్యం ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళ కుటుంబంలో సంపదలు లేకపోయినా సంతోషంగా ఉంటారు. ఎలా అంటే, భర్తని అర్థం చేసుకోగలిగిన భార్య ఉందనుకోండి, ఇప్పుడు భర్త చెప్తాడు, ఆదాయం తక్కువగా ఉంది, ఆదాయం తక్కువగా ఉంది, ఈ నెల కొద్దిగా మనకి ఆ బయట నుంచి ఖర్చులు వచ్చి పడ్డాయి. ఏంటి, ఒక 2-3 రకాల ఫంక్షన్లు, తర్వాత కొంచెం అనారోగ్యాలు అన్నీ వచ్చాయి కాబట్టి ఈసారి ఆదాయం తక్కువగా ఉంది. బయట నుంచి సరుకులు కొనటం చాలా కష్టం. ఉన్న వాటితోనే సర్దిపెట్టు. మన ఇంట్లో వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలతోనే కొంచెం నువ్వు ఈసారి కూరగాయలనే మాట అడగకు, ఇంకా 10 రోజులు జీతం రావాలంటే 10 రోజుల టైం ఉంది, కొంచెం నువ్వు అడ్జస్ట్ చెయ్యి అంటే, భర్తని అర్థం చేసుకున్న భార్య ఏనాడు భర్తని ఇది లేదు అని అనకుండా, ఒకరోజు వంకాయ కూర, ఒకరోజు వంకాయ పూర్ణం, ఒకరోజు వంకాయ పచ్చడి, ఒకరోజు వంకాయ పులుసు, ఇలా మార్చి మార్చి, అయ్యో నేను కూరగాయలు తేకపోయినా మా ఆవిడ ఇంత రుచిగా, అంటే నేను కూరగాయలు తేవట్లేదు అందుకే మేము సరైన భోజనం చెయ్యట్లేదనే బెంగ భర్తకి పిల్లలకి కలగకుండా, తన తెలివితేటల చేత తన ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే పదార్థం ఉందో ఆ పదార్థంతో వండి పెట్టగలిగిన సమర్థత మరి కలిగినట్టుగా భార్యని గనక భర్త తయారు చేసుకుంటే ఆ ఇంట్లో బెంగ ఉంటుందా? ఉండదు. అంటే సంపదలే సంతోషాన్ని ఇస్తాయా? ఇవ్వవు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు, నశించిపోయే విషయాల కోసమని పరిగెత్తి మీకు నేనిచ్చినటువంటి గొప్పదైన మానవ ఉపాధిని వృధా చేసుకోకండి. మీ యొక్క మనసుకు మనన శక్తి ఉంది. ఆ మనన శక్తిని మితమైనటువంటి విషయాల కోసం వినియోగించండి. అంటే భగవంతుడు మనకిచ్చిన మనసు, ఇంద్రియాలను ఏం చేయాలి? సంతోష పెట్టాలి. ఎప్పుడు శాశ్వతమైనటువంటి ఇప్పుడు భగవత్ సంబంధమైన విషయాలు వింటున్నప్పుడు ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే, వేరొక ఆలోచన లేని వాడికి సంతోషం కలుగుతుంది. ఈ భగవంతుడి గురించినటువంటి ముచ్చట్లు ఇవి వింటే కడుపు నిండుతాయా? ఏదో ఒక పని చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి వీడు సంపాదిస్తానే ఉంటాడు. మరి సంపాదించింది ఏం చేస్తాడండి? వదిలిపెట్టి వెళ్ళిపోతాడు.
అంటే మరి పురాణాలన్నీ వినుకుంటూ టైం అంతా గడుపుతుంటే మరి భగవంతుడు భోజనం పెడతారా అంటే, మరి మీరు పుట్టుకతోని ఏ ఇంట్లో పుట్టాలో, ఏ కులంలో పుట్టాలో, ఎంత సంపదతో పుట్టాలో, మీకెన్ని తెలివితేటలుండాలో అవన్నీ మీరే డిజైన్ చేసుకున్నారా? ఇవన్నీ భగవంతుడిచ్చినవే కదా! భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానముతో కూడి అంటే నువ్వు భగవంతుడి జ్ఞానం వింటున్నావంటే నీ తెలివితేటలు పెరుగుతాయి. ఇప్పుడు మనం ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతామండి. ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వగానే "రండయ్యా మీకు ఈ పని చేయండి" అని చెప్తారా? ఒక 6 నెలల పాటు ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్‌లో ఆ ఉద్యోగానికి సంబంధించిన మెళకువలన్నీ నేర్పిస్తారు. మనకున్న సమయంలో మన పూర్వకాలంలో లేదా అండి ఈ పద్ధతి? ఇవాళ లేదండి. మన దౌర్భాగ్యం. ఆ సాయంత్రం 6 గంటలైతే అందరూ ఇంట్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకొని, సాయంకాలానికి దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికో, లేకపోతే అక్కడున్నటువంటి ఒక శివాలయానికో వెళ్ళిపోయి, అక్కడ చక్కగా పురాణం చెప్పేటటువంటి వాళ్ళు కూర్చుంటే, వాళ్ళు ఒక గంట ప్రవచనాన్ని చెప్తే, ఆ ప్రవచనాన్ని విని, అయ్యో! రాముడు ఇన్ని కష్టాలు పడ్డాడా? ఆ! సీతమ్మ తల్లి ఇంత కష్టపడిందా? రావణాసురుడు తెలుసుకున్న జ్ఞానంతో విచ్చలవిడిగా ప్రవర్తించాడు. ఉన్న సంపద ఉంది కదా అని చెయ్యకూడని పాపపు కార్యాలు చేశారు. అయ్యో! ఇలాంటి పాపపు కార్యాలు చేస్తే ఎవరికైనా నాశనం తప్పదు. మనం భద్రంగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. మనం రాముడిలాగా ఉండాలి. మన పిల్లల్ని ఇలా పెంచాలి, అలా పెంచాలని అక్కడ కూర్చొని ఇక్కడేం చేస్తున్నారు కృష్ణ పరమాత్మ చెప్పిన మాటే గదండీ. మచ్చిత్తా మద్గతా ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. చూడండి. ఆ భగవంతుడి గురించినటువంటి మాటలను తమ నిత్య జీవితంలోకి తెచ్చుకొని వాళ్ళు కూడా ఎలా మారాలనుకుంటున్నారు? రాముడంత గొప్పగా ఉండాలనుకుంటారు. రావణాసుడి పేరు పెట్టారా ఎవరైనా? ఎవరింట్లో అయినా? లేదు. ఇంకా కాసేపు ఆ భగవత్ సంబంధమైనటువంటి భజనలు చేసుకొని అందరూ కలిసి అప్పటి వరకు ఉదయం నుంచి లేసినప్పటి నుంచి పడుకునేంత వరకు వాళ్ళు పడినటువంటి కష్టమంతా భజన చేయడంతో ఆ కష్టానంతా పోగొట్టుకొని హాయిగా ఏదైతే విన్నారో ఆ భక్తికి సంబంధించినటువంటి పారవశ్యం చేత ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోయి పొద్దున్నే హుషారుగా మళ్ళీ 3 గంటలయ్యేసరికి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంలో ఒక్క తప్పు కూడా చేసేవారు కాదు. వేరొకరి యొక్క సంపదను ముట్టుకోవాలి అంటే పాపం రావణాసురుడు పాపం చేశాడు, కష్టపడ్డాడు, మేం పడం. మాకొద్దీ కష్టం అని ఒక చిన్న ఉపమానం అండి. ఆనాటి కాలంలో శ్రీరాముడి కాలంలోనే ఏం జరిగింది అంటే, ఒక వ్యక్తి తన పొలాన్ని వేరొక వ్యక్తికి అమ్మేశాడు. అమ్మినప్పుడు ఆ వ్యక్తి బావి తీయించుకుందామని రెండో వ్యక్తి కొన్నాడు గదండీ! ఆ కొన్నటువంటి వ్యక్తి బావి తీయించుకుందామని జెప్పేసి బావిని తవ్విస్తుంటే 2 లంకె బిందెలెళ్ళాయట. చూడండి ఎవరు ఎంత ధర్మంగా. పనివాళ్ళు "అయ్యా! మీ పొలంలో బావి తవ్వుతుంటే ఏదో లంకె బిందెల్లాగా గనపడుతున్నాయి. మీరొకసారి చూసుకోండన్నారు." పనివాడు అయినప్పటికీ కూడా ధర్మం తప్పట్లేదండి. పనివాడు అనగానే వాడు యజమాని దగ్గరలో లేడు. యజమాని పక్కనే కూర్చొని తవ్వురా బాబు అనట్లేదు. యజమాని బావి తవ్వండని వెళ్ళిపోయాడు. తన పని మీద తాను వెళ్ళిపోయాడు. ఇక్కడ పనివాళ్ళు తవ్వుతున్నారు. పనివాళ్ళు తీసి "అయ్యా! మీ పొలంలో మేము ఈ పని జేస్తున్నాం. లంకె బిందెలెళ్ళాయండి" అని ఇచ్చారు. ఇక్కడ పనివాడు ధర్మం తప్పట్ల. ఇప్పుడు ఆ లంకె బిందెల్ని తీసుకొని సరాసరి ఈయన పొలం అమ్మినటువంటి వ్యక్తి దగ్గరికి పోయాడు. ఇప్పుడు పొలం అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే ఆయన, "అయ్యా! మీరు మాకు పొలమే అమ్మారు. ఆ పొలంలో ఉన్న లంకె బిందెలు మాకు అమ్మలేదు. కాబట్టి మీ లంకె బిందెలు మీరు తీసుకోండి" అన్నారు. అంటే ఆయన అంటున్నాడు, "నేను పొలం అమ్మేసిన నాడే పొలంలో ఉన్న ప్రతి వస్తువు మీకిచ్చేశాను. ఇక ఇప్పుడు ఆ పొలము, ఆ పొలంలో వెళ్ళిన బంగారానికి నాకు ఏ సంబంధం లేదయ్యా నేను తీసుకోను" అంటున్నారు. ధర్మం అంటే ఇదండి. భగవత్ సంబంధమైనటువంటి పురాణాలు వింటే అన్నం పెడతారా అంటే పెట్టిందిగా అన్నం. ఏ అన్నం పెడుతుంది? మనం శాశ్వతమైన ఆనందం పొందడానికి ఒకవేళ పనివాళ్ళు గనక ఆ లంకె బిందెలు తీసుకెళ్లారనుకోండి. వాళ్ళెంత నరకమైన జీవితం గడుపుతారు? ఆనందంగా ఆ లంకె బిందెల్ని అనుభవించగలుగుతారా? ఇక్కడ చూడండి. అయ్యో! ఈ లంకె బిందెలు నా పొలం అమ్మినాయనకు తెలుస్తాయేమోనని ఈయన దాచిపెట్టుకుంటే, అప్పటికప్పుడు ఆయన ధనవంతుడు కావచ్చేమో కానీ, బతికినంత కాలం బాధపడుతుంటాడు. లోపట ఆ బాధ గిల్లుతూనే ఉంటుంది. ధర్మంగా జీవిస్తే చూడండి, ఎలాంటి ప్రశాంతత. ఇప్పుడు ఆనాటి కాలంలో ఇక ఇద్దరు ఈయనేమో నాకవసరం లేదంటాడు. ఆయనేమో నాకవసరం లేదంటున్నాడు. పొలం అమ్మినాయన నాకవసరం లేదంటున్నాడు. పొలం కొనుక్కున్నాయన నాకొద్దంటున్నాడు. అలా అనుకుంటున్నప్పుడు అక్కడ ఆ ఊరి కొంతమంది పెద్దవాళ్ళుంటారు గదండీ! ఆ పెద్దవాళ్ళ దగ్గరికెళ్ళి, "అయ్యా!
ఈ లంకె బిందెలు మరి నావి కావంటే నావి కావనే అనుకుంటున్నాం మేము. ఇవి మాకు మీరే తీర్పు చెప్పండి అని చెప్పేసి దయచేసి ఆ పొలం అమ్మిన ఆయనకి తీసుకోమని ఆయన అంటున్నాడు. ఈయననే తీసుకోమని చెప్పండి అంటున్నారు. చివరికి ఆ పెద్ద మనుషులు అన్నారు, పొలం అమ్మిన వ్యక్తిని అడిగారు, నాయన నీకేమైనా పిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారా అంటే, నాకు ఒక పెళ్లి కావాల్సిన కొడుకున్నాడండి అన్నారు. ఆ పక్కన ఆయన్ని కూడా అడిగారు, నాయన నీకేమైనా ఆడపిల్లలు ఉన్నారా అంటే, పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయి ఉంది నాయన మాకు అన్నారట. అంటే ఇప్పుడు మీరిద్దరు ఏం చేస్తారంటే బియ్యం అందుకోండి, ఇప్పుడు ఈ లంకె బిందెల్ని ఆ పిల్లలకి వరకట్నంగా ఇచ్చేయండి, ఇంక మీ బాధ పోతుందని. అక్కడ పెద్ద మనుషులు మేము తీసుకుంటామనట్లేదు, పనివాళ్ళు మేము తీసుకుంటా అనలేదు. చూడండి, ఆ బిందెలను ఎవరికి అయితే వచ్చాయో వాటిని ఆ ఇరు కుటుంబాల వాళ్ళు అనుభవించేలాగా చేశారే కానీ మరి వేరొక విధంగా ఆ సంపద విక్రయించబడినాడు. ధర్మం ఎలా ఉంది అంటే మరి అక్కడ ఉన్నటువంటి ధర్మం ఏంటి? నిరంతరం ఆ భగవంతుడు చెప్పినటువంటి విధంగానే నడుస్తుంది. ఇలా ఉన్నటువంటి సందర్భాన్ని మళ్ళీ మీ అంతట మీరు ఏం చేస్తారు? జ్ఞానాన్ని తెలుసుకొని మీ మనస్సును నశించిపోయే విషయాల కోసం తాపత్రయపడకుండా, వీళ్ళందరికీ సత్యం తెలుసండి, అధర్మంగా అనుభవించినటువంటి సంపద ఏమవుతుంది మనకి? మళ్ళీ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మన ప్రయాణానికి హాని జరుగుతుందనే బెంగ వాళ్ళకుందండి. ఆ బెంగ ఉండటం వల్ల వాళ్ళు అలా ప్రవర్తించారు. ఇవాళ మనకు శాస్త్రాలు తెలుసుకోవటానికి కావలసిన సమయం లేనే లేదు. ఎంతసేపటికి నేను ఈ లోకంలో అంటే ఈ భూమి మీద బతికినంత కాలం మనం సంతోషంగా ఉండాలి. సంతోషం అంటే ఏంటి? సంపదలుంటే సంతోషం కాదు, అందరికీ తెలుసు. ఆరోగ్యం ఉంటే సంతోషం అండి. ఆరోగ్యం ఎవడికి కావాలండి? సంపదలుంటే అంతా వెళ్ళిపోతుందంట. ఎన్ని సంపదలున్నా ఆరోగ్యం లేదు, తిన్నది అరగటం లేదనుకోండి, ఇవాళ ఏంటండి పరిస్థితి? దరిద్రుడికేమో తినటానికి ఆహారం లేదు, ఐశ్వర్యవంతుడికేమో తిన్నది జీర్ణం చేసుకోగలిగిన శక్తి లేదు. ఈ రెండు ఉన్న వాళ్ళకి ఇప్పుడు సంపదలు ఉండటం ఉండకపోవడం వల్ల ఏంటండి పెద్ద ప్రయోజనం? ఇక్కడ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు, అసలు ఈ భూమి మీద మీరు ఈ శరీరంతో చేయవలసింది ఏంటంటే ధర్మాన్ని నిలబెట్టడమే. భగవంతుణ్ణి నిరంతరము స్మరణ చెయ్యగలిగినటువంటి విధంగా మీ వాక్కు ఉపయోగపడాలి. మీ నోరెప్పుడు భగవన్నామ స్మరణ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? భగవంతుడి యొక్క స్మరణ చేస్తుండాలి, భగవత్ సంబంధమైన మాటలు మాట్లాడుతుండాలి. మరి శ్రీమత్ పరబ్రహ్మ గురుం స్మరామి, గురుం వదామి, గురుం నమామి, గురుం భజామి అంటే భగవంతుడి యొక్క నామం పలుకుతుండాలి, భగవంతుడిని స్తుతిస్తుండాలి, తర్వాత భగవంతుడిని అనుక్షణము స్మరణ చేస్తూ. అందుకే కృష్ణ పరమాత్మ అంటారనమాట, తస్మా సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ. ఎప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పని చేస్తూ ఉన్నా నన్ను గుర్తుపెట్టుకోండి. నన్ను గుర్తుపెట్టుకోండి అంటే రామ 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 అనటం కాదు, రాముడు చెప్పిన ధర్మం, రాముడు ఆచరించినటువంటి ధర్మం, భగవంతుడు శాస్త్రముల యందు చెప్పబడినటువంటి జ్ఞానాన్ని గుర్తుపెట్టుకొని, నేను ఈ మాట మాట్లాడవచ్చా, నేను ఇది తినవచ్చా, ఇలా ఉండవచ్చా, నా ప్రవర్తన ఇలా ఉంటే లోకానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని అనుక్షణం నీ యొక్క శాశ్వతమైనటువంటి సచ్చిదానందాన్ని మనసులో గుర్తు పెట్టుకొని భగవంతుడు చెప్పిన విధంగా కర్మ చేస్తూ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు కదండి మనకు ముక్తి కలిగేది. అందుకే ఆయన చెప్తున్నారు, ఏమంటున్నారు? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. దేహ సంబంధమైన విషయాల యందు తప్పు ఎందుకు జరుగుతుంది? ఎందుకు అంటే వాటి మీద మనకున్నటువంటి ఆశ. సాయంత్రం వంట చేసుకోవాల్సిన అవసరం లేదు, ఫలానా వాళ్ళ ఇంటికి భోజనానికి పోవాలంటే సంతోషపడే కుటుంబాలు 190 మంది ఉన్నాయి అనటంలో ఏ మాత్రం మరి సంశయం లేదండి. ఎందుకు? అమ్మయ్య సాయంత్రం వండుకునేది లేదు, వేరొకరింట్లో తినటం వల్ల ఏం జరుగుతుందో తెలియాలి. ఏం కోల్పోతున్నారో తెలియకుండా వెళ్ళి తినడం వలన చూడండి, మీరు కష్టపడి మళ్ళీ తినటం కూడా ఎలా? ఒకప్పుడు కూడా వెళ్ళి తినేవాళ్ళు. వాళ్ళ కుటుంబానికి ఒకరింట్లో ఒక పండుగ, ఒక శుభకార్యం జరిగిందంటే ఇక్కడ వెళ్ళి ఎవరెవరైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్ళందరూ కూడా వీళ్ళింట్లో ఉన్నటువంటి పదార్థాలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు. పాలుంటే పాలు, తర్వాత పెరుగుంటే పెరుగు, నెయ్యి ఉంటే నెయ్యి, తర్వాత
ఇంకా మామిడాకులు ఉన్న వాళ్ళు మామిడాకులు, పువ్వులున్న వాళ్ళు పువ్వులు, పండ్లున్న వాళ్ళు పండ్లు అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ఆ ఇంట్లో అన్నీ సమకూర్చేవాళ్ళు. వాళ్ళు ప్రత్యేకంగా కొనుక్కునేవాళ్ళు కాదు. అందరూ వచ్చి హ్మ్, ఏం చేసేవాళ్ళు అందరూ కూడా కూడి అక్కడ ఎంతమందైతే జమ కూడారో వాళ్ళందరికీ కావలసినటువంటి ఆహారాన్ని వండుకొని చక్కగా అక్కడ జరిగేటటువంటి దైవ సంబంధమైన కార్యము, శుభకార్యము, పెళ్లి ఇలాంటి కార్యాన్ని చేసి చక్కగా సంతోషంగా ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకొని అందరూ కూడా అక్కడున్న సంతోషం ఇవాళ మనకుందా? ఆనాటి వరుసలలో మరి బావగారు, మరదళ్ళు, తర్వాత అన్నలు, చెల్లెళ్ళు అందరూ ఒకరినొకరు పరమ సంతోషంతో ఎప్పుడూ కలవనటువంటి వాళ్ళు కలిసినందుకు ఆనందం. ఒకరి యొక్క బాధలు ఇంకొకరు తెలుసుకుంటూ వాళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడంలో అందరూ ఒక చోట శుభకార్యాలు, అశుభకార్యాల నిమిత్తం కలిసేవారు. ఇందుకోసం దేహ బంధాలండి. అంతే తప్ప వెళ్ళామో, తిన్నామో, వచ్చామో, మా ఇంటికొస్తే ఏం తెస్తారు, మీ ఇంటికొస్తే ఏమిస్తారనేటటువంటి ధోరణులతో జీవించినంత కాలం మానవ ఉపాధి వృధా అయిపోతుందండి. కృష్ణ పరమాత్మ అదే చెప్తున్నారు. దేహ సంబంధమైన విషయాలలో సంతోషంగా ఉండమని నేనే కదా మిమ్మల్ని అందరినీ భూలోకానికి పంపించాను. ఎందుకు మీకు స్వార్థం? మీరే ఎందుకు బాగుండాలి? సొంత అన్న తమ్ముడు బాగుంటే ఇవాళ చూడలేనటువంటి పరిస్థితి. అన్న ఏడుస్తుంటే తమ్ముడు సంతోషపడేటటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఇవాళ మరి దేహ బంధాల కంటే స్నేహ బంధాలకే ఎక్కువ విలువిస్తున్నారు. మరి అన్నా చెల్లెళ్ళు, అక్కా చెల్లెళ్ళు వీళ్ళకంటే కూడా ఆ స్నేహితుల ఇండ్లకు వెళ్ళడం, రావడం జరుగుతుంది. అయ్యో బంధువులు అంటే రా బంధువులు అంటున్నారు. ఎందుకొచ్చింది ఈనాడు ఈ పరిస్థితి? ఎందుకు అంటే సత్యం తెలియదండి. ఏమీ లేదు. దాంట్లో ఎవరిని అనటానికి ఏమీ లేదు. సత్యం తెలిస్తే ఎవరు ఇలా చేయరు. ఏంటి సత్యం? నేను ఈ దేహమే అనుకుంటున్నావు. నువ్వు ఒక ఇంట్లో ఉన్నావు. ఆ ఇల్లు నువ్వా? కాదు కదా! అదే విధంగా పంచభూతాలతో కూడినటువంటి ఇల్లు ఒకటి మనకిచ్చాడు. ఇది మానవుడు. ఈ మానవ ఉపాధిలో మనం ఉంటున్నామండి. ఈ ఉపాధి ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది. ఈ ఉపాధిని ఇప్పుడు ఈ శరీరంలో ఒక కండని పెంచడానికి నేనేమైనా ప్రయత్నం చేయగలనా? ఒక కాలు కొంచెం బాగా బలిష్టంగా చేయడం నా వల్ల అవుతుందా? ఎవరి వల్ల అయినా అవుతుందా? ఈ శరీరాన్ని తయారు చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు కొంత మనం పుణ్యాన్ని ఇస్తే ఆయన మనకి ఈ శరీరం ఇచ్చాడు. ఇది పెరగాలన్నా దీనికి ఎప్పుడు ఏ టైంలో ఏది జరగాలో మీరు ఎన్ని రకాల పోషణలు చేసినా ఏ టైంకి ఏది జరగాలో అన్నీ ఆయన చూసుకుంటాడు. అంతే. మరి మీది కాని శరీరం మీది అనుకొని దీనికి అలంకరణలు చేయాలి, దీనికేదో ఐశ్వర్యాన్ని దీని పేరు మీద బ్యాంకులో ఇంత డబ్బు వేయాలి, ఇన్ని ఆస్తులు దీని పేరు మీద వేయాలని మరి భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే విషయ సంపద కోసమే మన యొక్క నిరంతర ప్రయత్నం అంతా జరుగుతుందండి. మరి మీ ప్రయాణం ఇక్కడ మీరు సంతోషంగా ఉండాలి. మొదటిది భగవంతుడు ఏమంటారంటే ఇక్కడ లేకుండా సుఖము సంతోషం ఎప్పుడో వస్తుంది. ఏదో నేను ఈ శరీరం విడిచాక స్వర్గంలో సుఖంగా ఉంటానట, లేకపోతే భగవంతుడితోనే నాకు ముక్తి దొరకాలి అంటే ఇక్కడ నేనేదో బాధపడుతూ గడపాలట. ఇది కాదండి భగవంతుడు చెప్పింది. సంతోషంగా ఉండమంటున్నాడు పరమాత్మ. మీరందరూ సంతోషంగా ఉండండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషింపజేయండి. మీరు చేసేటటువంటి పనులలో నలుగురికి ఉపయోగకరమైనటువంటి కర్మలు చేయండి, హాయిగా ఉండండి. ఈ శరీరం విడిచిపెట్టాక కూడా మీరు ఎలా ఉంటారు? పరమ సంతోషంగా ఉంటారు. ఇంత సంతోషం ఎలా వస్తుంది? స్వార్థం అనేది విడిచిపెట్టండి. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఇతరుల నుంచి ఏదైనా ఒక వస్తువు పొందాలని అనుకుంటేనే కదండి మనకు నిరాశ నిస్పృహలు ఎందుకు కలుగుతున్నాయి? అయ్యో నేను వాళ్ళ సంపద అంతా తెచ్చుకుందాం అనుకున్నాను, తెచ్చుకోలేకపోయానని ఏడుస్తున్నావు. మరి ఉన్నదాంతో బతుకుతున్నావా? లేదు. నీ ఇంట్లో కూర్చొని నువ్వు హాయిగా అన్నం తింటుంటావు. ఎవడికో సంపదలు ఉన్నాయని ఏడుస్తూ నువ్వు తిన్న ఆహారాన్ని మలినం చేసుకుంటున్నావు. ఇంకెందుకండి వేరొకరిని చూస్తే అసూయ రాదు? భగవంతుడు నాకు ఇంత ఇచ్చాడని ఎవరైనా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి పూజ చేస్తున్నారా? స్వామి ఎంత గొప్ప జీవితం ఇచ్చి నన్ను నడిపిస్తున్నావు స్వామి అని చెప్పి భగవంతుడికి మనసారా దీపం పెట్టి ఇంట్లో పనులు చేసుకుంటున్నారా? దేవుడికి దీపం పెట్టడం అంటే ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా అని చూడటంలో మనం ముందున్నామనుకోండి, ఎన్నెన్ని జన్మలో పొందాలి. లేదు నేను చేస్తున్నాను అంటే దానిలో ఇంకా ఏ విధంగా మనం ఆ భగవంతుని చెప్పిన విధంగా జీవిస్తున్నాం
అంటే ముఖ్యంగా భగవంతుడు ఏం చెప్తున్నారంటే సంతోషంగా జీవించండి. వైరాగ్యం తెచ్చుకోండి అంటే జుట్టు వీరబోసుకొని బతకమని కాదండి. ఓ పిచ్చివాళ్ళ బతకమని చెప్పట్లా. ఉన్నంతలో సంతోషంగా దేవుడిచ్చినటువంటి జీవనాన్ని పరమ సంతోషంతో గడపటంలో ఇతరులకు హాని చెయ్యకుండా శాశ్వతమైన వస్తువు గురించిన ఆలోచనతో జీవించండి. శాశ్వతమైనటువంటి వస్తువేముంది? ఆత్మ. మరి ఆ భగవంతుడిని తెలుసుకోవాలంటే భగవంతుడిని ఏం చేయాలి? ఆయన ఎప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. చాలు. ఆయన్ని స్తుతిస్తుంటే చాలు. ఇప్పుడు మహర్షులందరూ ఏం చేస్తారండి? స్తుతిభిః పుష్కలాభిః భగవంతుణ్ణి మనసారా ఏం చేస్తుంటారు? స్తుతిస్తూ ఉంటారు. మనకి రాదా స్తుతి చేయడం? భగవంతుడు మనకి కూడా నోరిచ్చారు కదా! భగవన్నామాన్ని పలుకుతూ భగవంతుడిని, స్వామి మీరింత గొప్పవాళ్ళు స్వామి, ఇంత లోకాన్ని ఇంత గొప్పగా సృష్టి చేశారు అని చెప్పి ఈ ఒక్కొక్క విషయాన్ని తలుచుకుంటే మన జీవితాల్లో 84 లక్షల రకాల ఉపాధులో కనీసం ఒక 100 ఉపాధుల్ని కూడా ఆ సృష్టి ఆ పరమాత్మ చేసిన తీరును పొగడటంలో మనకు జీవితం సరిపోదండి. ఆయన్ని పొగుడుతూ మనం జీవితాన్ని గడిపేశామనుకోండి, నీకు కావలసినవన్నీ ఇచ్చేస్తాడండి. ఏం పర్లేదు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడు. నీకు ఏం కావాలో ఇస్తాను, ఇచ్చింది నిలబెడతాను. నన్ను చూసుకో, నన్ను నేనున్నానని గుర్తించు. ఇప్పుడు పిల్లవాడు వాళ్ళ నాన్నగారు ఏం చెప్పినా చేస్తాడు. మా నాన్నగారు నీకెవర్రా హీరో అంటే, మా నాన్నగారి కంటే హీరో ఎవరుంటారండి? నాకు అందరికంటే మా నాన్నగారు ఇష్టం అన్నారనుకోండి. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏం కావాలో ముందే ఊహిస్తాడు. తర్వాత వాడు అడగక పూర్వమే అన్నీ ఇచ్చేస్తాడు. అదే అవునండి. ఆ పిల్లవాడు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాడు. తర్వాత వాళ్ళ నాన్నగారిని ఆకాశానికి ఎత్తేంత గొప్పగా మనసు యందు ముద్ర వేసుకున్నాడు. వాడి ఆలోచనలలో వాడు ఎప్పుడు నాన్నగారికి నచ్చుతుంది. నేను ఇది తినాలి, నాన్నగారికి నేను ఇది తింటే ఇష్టం. ఎందుకు? నాన్నగారు నాకు పాలు తాగితే బలం వస్తుందని నాన్నకెప్పుడు ఇష్టం. పాలు తాగావా అని అడుగుతుంటాడు నాన్న. నానొచ్చేలోపు పాలు తాగేయాలి. వాడిప్పుడు నేను ఎందుకు పాలు తాగుతున్నానో తెలియదండి వాడికి. మా నాన్న పాలు తాగమంటాడు, నాకు బలం వస్తుందట. అది వాడికే ఉపయోగపడుతుందని తెలియదండి. భగవంతుడు కూడా మనకి ఏదైనా కష్టం ఇస్తే, అయ్యో నన్ను ఇంకా ఏదో అంటే నాకేదో బలహీనత ఉండొచ్చు. ఇప్పుడు కష్టాలు ఏం చేస్తాయి? మనల్ని బలవంతుల్ని చేస్తాయి. ఏ కష్టం రానటువంటి వారికి ఒక కష్టం వచ్చిందనుకోండి, వణికిపోతారండి. ఎప్పుడు కష్టాలలో ఉండి వాళ్ళు ఆ కష్టాలను అనుభవిస్తూ ఆ కష్టాల నుండి బయటపడడానికి నిరంతరం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ దగ్గర ఎవరైనా అయ్యో నాకు ఇలాంటి కష్టం వచ్చిందంటే వాళ్ళు పకపకా నవ్వుతారు. ఓ ఈ చిన్న కష్టమేనా, నేను ఉపాయం చెప్తానని మన కష్టానికి పరిష్కారం చెప్తారు. ఇంత సులభమా అండి? మేము 10 రోజుల నుంచి కొట్టుకు చస్తున్నామండి మా ఇంట్లో. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో, ఎవరితో చెప్తే ఎవరు నవ్వుకుంటారు అని మాకు అర్థం కావట్లేదు. అంటే భగవంతుడు మనకు కష్టం ఇచ్చాడంటే మనము సమస్యలను ఎవరి తల మీదైతే మొట్టికాయలు పడుతున్నాయో వాళ్ళందరికీ భగవంతుడి అనుగ్రహం ఉందండి. భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే భగవంతుడు అంటారు త్యాగాలు చేయాలి. త్యాగాలు చెయ్యాలంటే నీ మనస్సు ఏం కావాలి? స్ట్రాంగ్ అవ్వాలి, దృఢంగా కావాలి. దృఢమైన అభ్యాసం నీకు రావాలి. కష్టాలొస్తే భయపడటం కాదు, కష్టాల నుండి బయటపడడానికి కావలసింది అంటే నీ లోపట ఉన్నటువంటి ఆ ఏదైతే మనస్సు యందు ఉన్నటువంటి నిక్షిప్తమై ఉన్న శక్తిని బయటికి తీయాలి. ఈ మనసు ఎప్పుడు ఇప్పుడు కొంతమంది సున్నితంగా ఉంటారు. ఏ చిన్న మాట అన్నది ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ఎన్ని తిట్టినా కానీ అలా చూస్తారా, కానివ్వండి తిట్టండి పర్వాలేదంట. శ్రీకృష్ణ పరమాత్మని ఎంతమంది ఎన్ని తిట్టినా ఎలా ఉండేవాళ్ళు? చిరునవ్వుతో చిరుమందహాసాన్ని కలిగి ఉంటారు. ఆయన్ని దూషణ చేయడంలో ఇప్పటి వరకు కూడా మన వాళ్ళు కూడా చాలా మంది దూషణ చేస్తారు. ఆయన అంతమందిని పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి ఆయన్ని రకరకాలుగా మాట్లాడతారు. ఎన్నెన్ని విషయాలలో ఆయన్ని మాట్లాడుతుంటారండి. అయినా ఆయన ఎవరు? అస్కలిత బ్రహ్మచారి. మరి శాశ్వతమైనటువంటి ఆనందము ఆయన్ని తెలుసుకుంటేనే దొరుకుతుంది. నశించిపోయే విషయాలలో మీరు ఎన్ని సుఖాలు అనుభవించినా ఆ సుఖాలు మళ్ళీ మళ్ళీ పొందుతానే ఉంటారు. అవి పొందినా మీకు తృప్తి ఉంటుందా అంటే ఉండదు. ఇప్పుడు నాకు ఇడ్లీ అంటే ఇష్టమని రోజు ఇడ్లీ తిన్నా ఇడ్లీ మీద కోరిక పోతుందా? ఇంకా చాలు ఇది తినటం వరకు, ఇంకెందుకు ఇవి అని చెప్పి మనం కామా పెట్టి వాటిని వదిలించుకుంటే ముక్తి దొరుకుతుందని అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే.
వైరాగ్యంతో కూడినటువంటి అభ్యాసాన్ని చేస్తుండండి. శాశ్వతమైన వస్తువును పొందడానికి భగవత్ సంబంధమైనటువంటి విధి విధానాలన్నీ ఒక్కొక్కటి పక్కకి వేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం నాకొక ఇల్లుంది, నా పేరు మీద ఒక 1,00,00,000 డబ్బుంది, ఒక 10 ఎకరాల పొలం ఉంది, నాకు ఇంతమంది బంధువులున్నారు, పెద్ద ఉద్యోగం ఉంది, సమాజంలో నేను బయటికెళ్తే అందరూ నన్ను దండం పెట్టి పిలుస్తారు. ఇన్ని విషయాలతో మీరు హాయిగా, కంఫర్ట్‌గా ఉన్నారండి. ఏదో ఒక రోజు మృత్యువు పిలిచింది. మృత్యుదేవత మీ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆమె రాగానే రా నాయనా వెళ్ళిపోదాం అంటుంది. ఇప్పుడు చూడండి వాడి కష్టాలు. నేను నా దగ్గర ఇంత డబ్బుందనుకున్నాను, ఇన్ని పొలాలున్నాయనుకున్నాను, ఇంతమంది బంధువులున్నారనుకున్నాను. ఇప్పుడు నేనెవరిని? నువ్వు ఒంటరి వాడివి. నీ వెంట ఎవరొస్తే నువ్వు చేసిన వీళ్ళని చూసి సంతోషపడుతూ ఏనాడు దైవ సంబంధమైన ఆలోచన లేదనుకోండి. అప్పుడు నీ కర్మగాలి యమభటులొస్తారు. యమభటులొచ్చి ఏం చేస్తారు? వాళ్ళు నిన్ను తీసుకెళ్ళి ఇక్కడ నువ్వు వీళ్ళతో నీకు భగవంతుడిచ్చిన ఐశ్వర్యాన్ని ఈశ్వర సేవకు కాకుండా బంధు ప్రీతితో అందరూ ఏం చేసుకున్నారు? ఒకరినొకరు వాళ్ళని మీ ఇంటికి పిలుచుకోవడం, మీరు వాళ్ళ ఇంటికి పిలుచుకోవడం, ఇలా సమయమంతా పండుగలకి, పబ్బాలకి, వీటికి గడుపుకుంటూ భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోకుండా, తెలుసుకున్న దాన్ని ఆచరించకుండా నిరంతరం హాయిగా మీరేం చేశారు? ఉత్సాహంగా గడిపేశారు. నశించిపోయే విషయాల కోసం. శాశ్వతమైనటువంటి భగవంతుడిని స్తుతిస్తూ భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఆచరించడంలో దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి అనే అభ్యాసం చేశారనుకోండి, ఇవన్నీ ఎన్ని అనుభవించినా ఇవి ఎన్ని జన్మల నుంచి అనుభవిస్తున్నాను అని అన్నింటినీ ఒక్కొక్కడిగా వదిలేసామనుకోండి, అప్పుడు భగవంతుడు అంటున్నారనమాట, ముక్తి పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారా బాబు అంటారు. ఇంకొక మాట కూడా చెప్తున్నారు, అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనాతు యతతా శక్యో వాప్తుముపాయత. మరి మీ మనస్సును నిగ్రహించుకోలేను అని ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళ గురించి అయితే నేను పట్టించుకోను అంటున్నాను. ఇవాళ లోకంలో ఎంతో మంది ఉన్నారండి, కొన్ని కోట్ల మంది, సుమారు ప్రపంచంలో 860 కోట్ల మంది జనాభా ఉన్నారని చెప్తారు. మరి ఇంతమంది జనాభాలో భగవంతుడు నిగ్రహ శక్తి ఎంతమందికి ఇస్తున్నారు? అందరూ చాలా మంది భక్తులు ఉంటారండి. మరి ఆ భక్తులందరిలో ముక్తి పొందగలిగిన జ్ఞానాన్ని ఎంతమందికి ఇస్తాడంటే, ఎవరైతే భగవంతుణ్ణి నిరంతరము కూడా స్తుతిస్తూ భగవంతుడి వలనే అన్నీ నాకు దొరుకుతున్నాయని ఆ భగవంతుడి మీద మనస్సును పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, మరి భగవంతుడి కోసం ఆయన ఏం చేస్తాడు? ఉపవాసాలు చేస్తాడు, వ్రతాలు చేస్తాడు, నియమాలు చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు, యజ్ఞయాగాదులు చేస్తాడు, ఇలా ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేస్తాడు. ఇష్టములు పూర్తములు అంటారండి ఉపనిషత్తులలో. ఇష్టములు అంటే దేవాలయాలు కట్టించడం, తర్వాత ఇంకా ఏం చేస్తారు? సత్రములను ఏర్పాటు చేయడం, రహదారులను ఏర్పాటు చేయడం, ఇట్లా అన్ని మనం చెప్తాం కదా, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించను, చెరువులు తప్పి రామప్ప ఆనాటి కాలంలో మరి చెరువులు తవ్విచ్చారు అని రామప్ప చెరువు కూడా ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా వీటిని ఇష్టములు అంటారు. పూర్తములు అంటే ఏంటంటే వాళ్ళ శక్తి కొలది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇలా ఇష్టములు పూర్తములు ఇవన్నీ చేస్తుంటాడు. ఎందుకు? నాకు కృష్ణుడు అంటే ఇష్టం కాబట్టి మరి అని ఏం చేస్తాడు? ఆ కృష్ణుడికి సంబంధించినటువంటి ఆ దేవాలయాల్లో అన్ని రకాల త్యాగాలు చేయడం ప్రారంభిస్తాడు. అంటే అతనికి ఏంటి? ఇంటి సుఖాలు కూడా, ఇంటి సుఖాలు ఒంటి సుఖాలు వదిలిపెడతాడు. అంటే ఉపవాసాలు, నాలుకను కంట్రోల్ చేశాడు. తర్వాత వ్రతాలు, దీక్షలు తీసుకుంటారు. దేహ సంబంధమైనటువంటి శౌచాన్ని పాటిస్తాడు. బాహ్యమునందు ఆంతరమునందు కూడా మరి ఇతడు అప్పుడప్పుడు మాలలు వేసుకుంటారు కదండి, దీక్షలు వేసుకోవడం, దీక్షామాలలు ఇలాంటివన్నీ వేసుకొని చక్కగా అప్పుడప్పుడైనా ఏం చేస్తాడు? భగవత్ సంబంధమైన సాధన చేస్తూ ఉంటాడనమాట. అలా సాధన చేస్తూ ఉన్నంతలో ఆదాయం రాగానే అనుకుంటాడు, ఈ సంవత్సరం ధాన్యం పండింది, ఒక 2 బస్తాలు మేము రామాలయంలో పులిహోర చేయడం కోసం వైకుంఠ ఏకాదశికి పులిహోర చేయడానికి ఇచ్చి రావాలి అని ఆయనకు సంపద రాగానే ముందు ఎవరు గుర్తొస్తారు? ఇవ్వవలసిన ఆయన పరమాత్మ ఉన్నాడని, అయ్యో మా రాముడికి ఇచ్చి రావాలి, మా రామాలయంలో ఇచ్చి రావాలని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు అంటే మనస్సును భగవన్మయం చేసుకొని దేహ సంబంధమైన విషయాలలో కొంత ఏం చేస్తున్నాడు? నిగ్రహం పాటిస్తున్నాడు. అలా నిగ్రహం పాటించే వారికి నేనేం చేస్తాను?
సత్యమైన వస్తువుని తెలుసుకోగలిగిన భాగ్యం నేనిస్తాను. అంటే ఆయన్ని తెలుసుకోవడానికి కావలసిన విధంగా అనేక రకాల యుక్తులు నేర్పిస్తానంటున్నాడు. భగవద్గీత యందు మనం సంసారంలో నుంచి బయటపడటానికి అనేక మార్గాలు చెప్పారండి. ఏ మార్గాలు చెప్పారు? నిగ్రహం లేనటువంటి వారికైతే చెప్పనన్నాడండి. ఇప్పుడు కొంతమంది అంటారు, అయ్యో నేను ఏనాడు దేవాలయానికి వెళ్ళమండి. ఇలాంటి వాళ్ళని మనం చాలా మందిని చూస్తాం. వీళ్ళు నాస్తికులు కాదండి. వీళ్ళు భగవంతుడు లేడు అనేవాళ్ళు కాదు. మేమేనాడు దేవుడికి పూజ చేయమండి. అబ్బే! దేవాలయాలకు అస్సలే వెళ్ళమండి మేము. మరి ఏం జేస్తారు? మా ఉద్యోగాలు మేము జేసుకుంటాం. చాలా మందిని జూస్తానండి. ప్రతి ఒక్కరి జీవితంలో నేను చెప్పడం ఎందుకు? అందరి జీవితాలలో జూస్తారు. మేము దేవాలయానికెళ్ళం. మేము ఏ విధమైనటువంటి ఎవరైనా భోజనానికి పిలిచారు. వెళ్తారు, తింటారు, వస్తారు గానీ నేనే ప్రత్యక్షంగా చూసానండి. నేనొక చోటకి వెళితే వాళ్ళు వచ్చారు, చక్కగా ఆ పూజలో కూర్చున్నారండి. మీరు ఏ దేవుడికి పూజ చేస్తారండి అని నేనే అడిగాను. అది నా దౌర్భాగ్యం. అంటే మేము ప్రత్యేకంగా ఏ దేవుడికి ఏం పూజ చేయమండి. ఎవరైనా ఇలా వ్రతాలు చేసుకుంటారు. నేనేది కల్పించి చెప్పట్లేదండి. నిజంగా నాతో వాళ్ళు చెప్పిన మాటే చెప్తున్నాను. మేము అందరి దేవుళ్ళని కొలుస్తామండి. మాకిలా ప్రత్యేకంగా ఒక దేవుడు, ఇంట్లో పూజ మాకట్లాంటివేమి ఉండవండి. ఎవరైనా పిలిస్తే ఎవరైనా వ్రతం చేసుకున్నారు, పిలిచారు. చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్తాం. అక్కడ దండం పెడతాం, వస్తాం, తింటాం, వెళ్ళిపోతాం. అలా ప్రత్యేకంగా మాకేం పూజ, పురస్కారాలు ఏమి ఉండవన్నా. నేను ఆశ్చర్యపోయాను. అయ్యో! అదేంటండి ఏదో ఒక దేవుడంటే ఇష్టం ఉండాలి గదా! అంటే మాకందరూ ఒకటే. అందరూ ఒకటే అంటే ఏంటంట? అసలాయన ఉన్నాడని నువ్వు భగవంతుడి నామం పలకాలి గదండీ! ఆ నామం పలకకుండా బతుకుతున్నారు వాళ్ళు గొప్పగా. అబ్బో! 4 అంతస్తుల బిల్డింగు. మరి వాళ్ళకేంటండి హాయిగా వాళ్ళు దేవుడిని తలవరు. ఏనాడు గూడా ఒక పూజ జెయ్యరు. ఏదో ఫంక్షన్ చేసుకుంటారు. ఒక కిట్టి పార్టీ అంటారు. ఇప్పుడు వీళ్ళింటికొచ్చి వ్రతమని భోజనం చేశారు. వాళ్ళకొక కిట్టి పార్టీ పెట్టారు. వీళ్ళందరిని భోజనానికి పిలిచారు. వీళ్ళు చక్కగా వెళ్లి తిన్నారు, వచ్చేసారు. ఇలా బ్రతికేటటువంటి వాళ్ళు మరి వీళ్ళు చెడ్డవాళ్ళా? వీళ్ళు చెడ్డవాళ్ళా అంటే భగవంతుడన్న సత్యం తెలుసుకోగలిగిన భాగ్యం దొరకదు. వాళ్ళకేం బాధ లేదు. నేనేం వాళ్ళని కావాలని కష్టపెట్టను. నన్ను పిలవకుండా మరి వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు నేను వాళ్ళనేం కష్టపెట్టనండి. నేను ఎవరిని బాధ పెట్టను. వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతారు. ఈ శరీరంతో వాళ్ళు చేసుకున్న పుణ్యానికి సంబంధించి పూర్వజన్మల్లో చేసిన పుణ్యాన్ని బట్టి ఈ శరీరంతో సుఖాదులు అనుభవిస్తారు. సంతోషంగా ఉంటారు. ఓకే. కానీ నన్ను కావాలని పిలిస్తే మాత్రమే నేను వారికి ఏం చేస్తాను? ఈ శరీరానికి సంబంధించి ఉన్నటువంటి గొప్పతనము తెలియజేస్తాను. అంటే ఇప్పుడు మనందరికీ తెలియాలండి. ఈ శరీరము ఎంత గొప్పది. కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే భగవంతుడు మానవ ఉపాధిని ఇచ్చాడండి. మరి ఈ ఉపాధిని మనం ఎలా వినియోగించుకోవాలి? భగవంతుడు చెప్పిన విధంగా ధర్మంతో కూడినటువంటి కార్యాచరణ చెయ్యాలి. అలా చెయ్యకుండా ఉన్నామంటే ఉన్నాం, నలుగురిలో తింటున్నాం, ఉంటున్నాం, సమయం గడిచిపోతుంది. ఒక పశువు కూడా అలాగే గడుపుతుంది కదండి. కానీ పశువుతో కూడా పోల్చడానికి వీల్లేదండి. ఎందుకు వీల్లేదంటే నీ నోటితో నీకు శక్తినిచ్చేటటువంటి నువ్వు బ్రతికి ఉండడానికి మూలమైనటువంటి ఆ చైతన్యానికి ఒక్క నమస్కారం చేయకుండా ఇంట్లో ఆ భగవత్ సంబంధమైనటువంటి ఒక క్రతువు, ఒక చిన్న దీపం పెట్టుకోకుండా ఈ సృష్టిలో ఏదో ఒక రూపం నీకు ఇష్టం ఉండదా? ఆ రూపానికి నువ్వు ఒక దీపం పెట్టుకోకుండా మరి నీ యొక్క మానవ జన్మని నువ్వు పశువు కూడా దీపం పెట్టలేదండి. దానికి తెలియదు దీపం పెట్టాలని. మరి ఆ పశువు బ్రతికినంత కాలం పరోపకార నిమిత్తంగానే బతుకుతుంది. నేను బతుకుతున్నాను, వాళ్ళెవరికి సహాయం చెయ్యరా అంటే చేస్తారు. కానీ మరి భగవంతుడు కూడా వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇస్తారండి. ఎందుకు ఇస్తారు? వాళ్లకున్నటువంటి జీవనంలో భగవంతుడు ఉన్నాడో లేడో మాకు తెలియదు. ఇవన్నీ మాకు కావలసినవేంటి? మేము సంపాదించుకుంటాం. మాకెవరికైనా పెట్టాలి అనుకుంటే పెడతాం. వీళ్ళు కూడా దానం చేస్తారు, ధర్మం చేస్తారండి. వీళ్ళేం పెట్టరని కాదు. కానీ భగవంతుడి యొక్క ఉనికిని ఏమైనా స్మరణ చేస్తున్నారా? లేదు. అంటే భగవంతుడి యొక్క ఉనికిని గుర్తించకుండానే జీవిస్తున్నారు అంటే ఎవరితో సమానం? పశువుతో సమానం. నేను చెప్పట్లేదండి. కృష్ణ పరమాత్మ చెప్పిన మాటయే చెప్తాను తప్ప నాకు సొంతంగా చెప్పే అధికారం ఎవరికి ఎవరు ఇవ్వలేదు. ఈశ్వరుడు ఎందుకు ఇస్తారండి? అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః.
అజ్ఞానము చేత వీళ్ళందరూ బతుకుతున్నారు. అయ్యో! నాకు ఈ శరీరం ఎందుకొచ్చింది? మరి సృష్టిలో ఇన్ని రకాల ప్రాణులు కనపడుతున్నాయి. ఇన్ని ప్రాణుల కంటే ఈ మనిషి ఎందుకు ప్రత్యేకంగా ఉన్నాడని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యనటువంటి జన్మ జన్మయేనా? వీళ్ళు జంతువులతో సమానం అంటున్నాడు. వీళ్ళ యొక్క జ్ఞానము అజ్ఞానము చేత కప్పబడింది. బ్రతుకుతున్నాం నలుగురిలో గొప్ప స్థాయిలో స్టేటస్‌తో బతుకుతున్నాం. అంతే. అంతకు మించి అసలు ఈ శరీరం ఎలా తయారు చేయబడింది? దీనికి ఎందుకు వ్యాధులొస్తాయి? మరి ఈ సృష్టిలో ఎలాంటి నియతి ఉంది? ఆ నియతి ప్రకారం నియతి అంటే ఏంటండి? ఇప్పుడు అగ్ని ఉందండి. అగ్ని పైకి మాత్రమే విరజిమ్మాలి. అగ్ని కిందికి పోతుందా? పోదు కదా! ఊర్ధ్వముఖంగానే వెళుతుంది. అది దాని నియతి. జలం ఎలా ఉందండి? పల్లమునకు పారుతుంది. జలము పైకి విసురుతుందా? విసరదు. ఏం చేస్తుంది? పల్లమునకు వెళ్ళటం అనేది దాని నియతి. ఈశ్వరుడు పెట్టిన నియతి. ఈశ్వరుడు గురించి, ఈశ్వరుడు చెప్పిన నియతి గురించి తెలుసుకోకుండా ఈ శరీరంతో నేను సంపదలు అనుభవిస్తున్న వాళ్ళకేందండి? చెప్తారండి వాళ్ళ గురించి నేనేంటి ఇలా అన్నారు వీళ్ళంటే, వాళ్ళు చాలా మంచివాళ్ళు వదినా, చాలా మంచివాళ్ళు. ఎవరైనా మంచి మాట్లాడతారు, ఎవరైనా పిలుస్తారు, వాళ్ళు మన ఇంటికొస్తారు, మన ఇంటికి వాళ్ళెళ్తారు. ఇలా మంచిగా జరుగుతది. వాళ్ళు చాలా మంచివాళ్ళు. చాలా మంచివాళ్ళంటే ఇప్పుడు ఈ మంచి ఎవరికి ఉపయోగపడుతుందండి? ఈ శరీరంతో నువ్వు అనుభవించేటటువంటి సుఖమేనా? ఈ శరీరం ఎందుకొచ్చిందో తెలుసుకోకుండా గడిపినటువంటి బతుకు వల్ల ఏంటి ప్రయోజనం? ఏదో పూర్వజన్మలో చేసిన పుణ్యం ఉంది. ఆ పుణ్యం కొద్దీ ఈ శరీరం వచ్చింది. ఈ శరీరానికి కొన్ని సంపదలొచ్చాయి. ఈ సంపదలతో బతుకుతున్నావు. మళ్ళీ ఈ జన్మలో ఎవరో కష్టం ఉన్నారంటే కొంత సహాయం చేస్తావు. ఆ చేసిన సహాయంతో మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది. ఇదేనా జీవితం అంటే? ఎందుకు ఈ శరీరం వచ్చింది? ఈ శరీరానికి మిగిలిన ఉపాధులకు తేడా ఏంటి? 84 లక్షల రకాల ఉపాధులలో మానవ ఉపాధి ఎందుకు ప్రత్యేకమైంది? ఈ మనిషి ఏం చెయ్యగలడు? ఏం తెలుసుకోవాలి? ఇటువంటి జ్ఞానాన్ని గనక ఎవరు తెలుసుకోవడానికి, విచారణ చేయడానికి ఎవరు ప్రయత్నం చేయకుండా గడుపుతున్నాం సంతోషంగా. ఇలా ఇవాళ మీరు చేసిన ఈ మంచితనంతో చేసిన పుణ్యాలు, పాపాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మీకేమవుతాయి? మళ్ళీ ఇంకో శరీరం పొందడానికే. కానీ గొప్పదైనటువంటి ఆనందంతో గడపవలసినటువంటి జీవనాన్ని మనం తెలుసుకోకుండా మానవ ఉపాధిని వృధా చేసుకుంటాం. అందుకే పరమాత్మ ఏమంటున్నారు? నిగ్రహం. ఎవరి మనస్సుకైతే నిగ్రహం ఉంటుందో వారికి నేను ఉపాయాలు చెప్తాను. యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. మీరు తెలుసో తెలియకో పాపాలు చేస్తుంటారు. అందరం చేస్తుంటామండి. మరి ఈ పాపాలను పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉందా? ఉంటుంది. ఏ మార్గం? ఎలాంటి మార్గం అంటే ఆయన చెప్తున్నాడు. మీరు సంపాదించుకున్నటువంటి సంపాదనను ఎలా ఖర్చు పెట్టాలి? భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన విధంగా మనం మన సంపదలు ఖర్చు పెట్టాలి. శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో. శాస్త్రమే ప్రామాణికం. నువ్వేది చెయ్యాలి, ఏది చేయకూడదు అనేది భగవంతుడు నిర్ణయిస్తారు. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం. శాస్త్రాన్ని తెలుసుకోకుండా నువ్వు చేసిన దానము, ధర్మము ఏమవుతుందంటే అది నీకు కొంత ప్రయోజనమే ఇస్తుంది. మానవ శరీరంతో పూర్ణమైన ప్రయోజనం పొందాలంటే భగవంతుడు చెప్పిన శాస్త్రం. కొంతమంది అంటారు, ఆ శాస్త్రం ఏం చెప్పుద్దండి? దానం చేయమంటుందండి. నేను కూడా దానమే చేస్తాను కదా. ఇంకేం చెప్పుద్దండి శాస్త్రం? కొంతమంది అతిగా వాదన చేసేవాళ్ళు ఉంటారు. ఇంకేంటండి అంటారు. సత్యమే నేనెప్పుడు సత్యమే మాట్లాడతాను. ఇంకెందుకు భగవంతుడు? ఎవరో కావాలా? నాకెందుకు వాడు? మరి మీరు ఎక్కడి నుంచి పుట్టారు? అందరూ పుడుతున్నారు, నేను పుడుతున్నారు. ఇంకేంటి ప్రత్యేకంగా తెలుసుకుంది? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ లౌకికమైనటువంటి విషయాలలో వాళ్ళు ఏమంటున్నారు? నేను మంచే ఉంటాను, అందరికీ మంచే చేస్తాను. మరి ఇంకేంటి నాకు తెలియాలి? అసలు నువ్వు ఈ శరీరాన్ని ఎందుకు తీసుకున్నావు? ఎవరిస్తున్నారు ఈ శరీరం? ఈ శరీరం ఇంత శ్రేష్టంగానే ఎందుకుంది? ఈ శరీరంతో ఎందుకు ఇన్ని బాధలు? మరి ఏ పనిని ఎలా చెయ్యాలి? ఆ పనిని అలా చెయ్యవచ్చా? చెయ్యకూడదా? ఇవన్నీ చెప్పడానికి ఒక శాస్త్రం నందు ఈశ్వరుడు ఒక శాస్త్రాన్ని చెప్పారని, ఆ శాస్త్రాన్ని మనం తెలుసుకోవాలని, ఆ శాస్త్రం చెప్పినట్టుగా మన యొక్క జీవన విధానాన్ని మలుచుకోవాలని, ఇలాంటి విషయాలేవి వాళ్ళకు పట్టవండి. ఇప్పుడు చూడండి, వాళ్ళు బతుకుతున్నారు, మనం బతుకుతున్నాం. శాస్త్రం తెలుసుకొని భయం భక్తితో, అయ్యో నేను సత్యం మాట్లాడలేదు, భగవంతుడా క్షమించండి స్వామి, ఇవాళ నేను కొన్ని కారణాల నిమిత్తంగా నేను సత్యాన్ని మాట్లాడలేకపోయాను, మరొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని ఏం చేస్తారు?
భగవంతుడికి కంటికి కనపడని దైవానికి కళ్ళు మూసుకొని స్వామి క్షమించండి స్వామి అని చెప్పి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకున్న మరుక్షణం ఆ మీరు మాట్లాడిన మాటల వల్ల గాయపడిన వారి వల్ల వచ్చే ప్రమాదం నీకు జరగకుండా, నీ కుటుంబానికి ఆ శాపము నీకు తగలకుండా ఈశ్వరుడి యొక్క రక్షణ చెయ్యడ్డు పెడతాడు. ఇది తెలియదు వాళ్ళకి. తెలుసుకుంటే ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ శరీరంతో ఉన్నప్పుడు పరమశాంతిని పొందగలిగినటువంటి మార్గాన్ని ఈశ్వరుడు మనకి ఏం చేస్తాడు? దర్శనం చేయిస్తాడు. అందుకే ఆయన ఏమంటున్నారు? మీరు చేసే ప్రతి పని కూడా యజ్ఞంగా మార్చుకోండి. భుంజతేతే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణాత్. మీరు సంపాదించిన సంపాదనను మీరు మీ కుటుంబం కోసమే ఖర్చు పెట్టుకోకుండా లోకానికి కొంత ఉపకారం చేయండి. ప్రయత్నపూర్వకంగా నేను సంపాదించింది కొంత ఇవ్వాలి, ఈశ్వరుడు నాకు అంటే నియతి పాటిస్తున్నామండి. అగ్ని పైకి మాత్రమే అగ్నిని మరి పైకి విరజిమ్మటంలో ఈశ్వరుడి యొక్క నియతిని గుర్తు పెట్టుకొని ఈశ్వరుడు నన్ను ఇలా బతకమన్నాడని అగ్ని అలా ఉంటుంది. జలము నన్ను పల్లంగానే ఉండమంటారు ఈశ్వరుడని ఈశ్వరుడి నియతి. మన అందరము కూడా శాస్త్రం చెప్పినటువంటి నియతిని పాటిస్తూ నేను చేసే ప్రతి పని కూడా భగవదర్పితం కావాలి, భగవంతుడికి నచ్చేలాగా ఉండాలని, కంటికి కనపడని దైవం విశ్వమంతటా వ్యాపించి ఉందని భగవంతుడి యొక్క ఉనికిని తలుచుకొని నువ్వు చేసేటటువంటి కర్మ నీ భార్యా బిడ్డలతో కూడి నువ్వు జీవించడంలో ఈశ్వరుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని అనుక్షణం గుర్తు తెచ్చుకుంటూ కర్మను చేసినప్పుడు అప్పుడు నువ్వు సంసారం అనే సాగరంలో నుంచి బయటపడతావు. ఇక నువ్వు ఎక్కడి నుంచి వచ్చామండి? ఆనంద స్వరూపంలో నుంచి పుట్టాం. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆనందంలోకే వెళ్ళిపోతాం. అంతే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు? మీకు అనేక రకాల ఉపాయాలు చెప్తాను, నేనున్నానని గుర్తించండి. అంటే మీ మనస్సు నిగ్రహానికి సిద్ధమైందా? మీ మనసును మీరు నిగ్రహించుకోగలుగుతున్నారా? నిగ్రహించబడినటువంటి మనస్సు ఏమవుతుంది? ఏ విధమైన త్యాగాన్ని చేయడానికైనా సిద్ధపడుతుంది. కాబట్టి మీ మనసు మీరు చెప్పిన మాట వింటుందా? మీ పిల్లవాడు మీరు చెప్పిన మాట వింటాడా? వింటే ఆ పిల్లవాడిని ఎంత పై స్థాయికైనా తీసుకెళ్ళొచ్చు. మీరు చెప్పిన మాట పిల్లవాడు వినడు, వాడి నచ్చినట్టే జీవిస్తాడు తప్ప మరి వాడికి మీరు ఏమీ చేయలేరు. కాబట్టి ఇక్కడ మన మనసు కూడా ఇలా ఉండాలి, ఈశ్వరుడి యొక్క నియతికి కట్టుబడేలాగా ఉందా? భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని పాటించడంలో మీ మనసు కట్టుబడుతుందా? అప్పుడు మీకు నేను ఈ శాస్త్రమునందు అనేక ఉపాయాలు చెప్తానని, మరి ఉపాయాల ద్వారా మీరు ముక్తిని పొందవచ్చు అని ఈ శ్లోకంలో చెప్పారు. తర్వాత అర్జునుడు ప్రశ్నలు అడుగుతాడండి. ఆ ప్రశ్నలు సమాధానాలు తర్వాత శ్లోకాలలో. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.